కొంతమంది ముందే ఒకటి నిర్ణయించుకుంటారు, నాకు ఇది ఇష్టం, ఇది కష్టం అని. మ్యాథ్స్ అంటే ఇష్టపడేవారు సోషల్ అంటే కష్టం అనుకుంటారు. సోషల్ సైన్స్ ఇష్టపడేవారు మ్యాథ్స్ అంటే కష్టం అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే. ఇష్టపడి నేర్చుకుంటే ఏది కష్టం కాదు. కొండను ఎత్తాలంటే అందరికీ కష్టమే. కానీ ఒక విషయాన్ని ఒక మనిషి నేర్చుకున్నప్పుడు అదే పనిని మరో మనిషి ఎందుకు నేర్చుకోలేడు? ఖచ్చితంగా నేర్చుకోగలడు. ఒక ఎద్దుని ఒక చిన్న తాడుతో ఒక చిన్న కర్రకు కట్టి దాన్ని భూమిలో పాతి ఉంచితే ఆ ఎద్దు ఎంత బలంగా ఉన్నా కూడా అది కదలకుండా అలాగే ఉండిపోతుంది. ఆ ఎద్దు ఏమనుకుంటుందంటే, నన్ను ఈ తాడుతో కట్టేశారు, నేను ఎక్కడికి పోలేను అని దాని మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది. అందువల్ల అది పోవడానికి అది ప్రయత్నించదు, అలాగే అది ఉంటుంది. కానీ ఆ ఎద్దుగానే ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆ తాడుని ఇప్పుకొని తెంపుకొనేది సులభంగా వెళ్ళిపోగలదు. అదేవిధంగా ఆ ఎద్దులాగే మనం కూడా మన మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది, ఈ సబ్జెక్టు చాలా కష్టము, నాకు రాదు అని. అందువల్ల ముందు మనం మన మైండ్ సెట్ మార్చుకుంటే ఏదైనా సులభంగా నేర్చుకోగలం. నేను పనిచేసిన ఒక స్కూల్లో ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులు ఉండేవారు. వాళ్ళకి 50 సంవత్సరాలు పైబడే వయసు ఉంటుంది. వారు ఇద్దరు విభిన్న మనస్తత్వాలు గలవారు. వారిలో ఒకరు స్కూల్కి అందరికంటే ముందుగా 8:30కే వచ్చాడు. ఉదయాన్నే 8:30కి వచ్చేవాడు. అంటే స్కూలు 9:30కి అయితే అతను 8:30కి వచ్చేవాడు. అతను స్కూల్కి రాకముందు నేను అందరికంటే ముందు స్కూల్కి 8:30కి వచ్చేవాడిని. కానీ ఈ టీచర్ నాకంటే వయసులో పెద్దవాడైనా కూడా నేను 50 కిలోమీటర్ ప్రయాణించి 8:30కి వస్తే ఆ టీచరు 80 కిలోమీటర్ ప్రయాణించి స్కూల్కి 8:30కి వచ్చాడు. చాలా గ్రేట్ అతను. అంటే గంట ముందు వచ్చేవాడు. అతనికి ఇది కష్టం అనిపించేది కాదు. ఆ వయసులో కూడా అతను చాలా చురుకుగా హుషారుగా ఉండేవాడు ఆయన. అయితే అతనికి కష్టమైన విషయం ఏమిటంటే అతను సిలబస్ని సరైన టైంకి కంప్లీట్ చేసేవాడు కాదు. సిలబస్ మొత్తం చెప్పేవాడు కూడా కాదు. ఇంకా పరీక్ష పేపర్లు అందరికంటే చివరన దిద్ది పిల్లలకి ఇచ్చేవాడు. ఇది చాలా కష్టంగా అతనికి అనిపించేది. ఇతనికి వ్యతిరేకంగా మరో టీచర్ సీనియర్ ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఇతను పూర్తిగా ఇతనికి వ్యతిరేకం. ఇతను స్కూల్కి ఎప్పుడు అందరికంటే చివరన వచ్చేవాడు, ముందుగా వచ్చేవాడు కాదు ఇతను. ఇది చాలా కష్టంగా అనిపించేది అతనికి స్కూల్కి రావడం అనేది ఉదయాన్నే. అయితే అతనికి చాలా ఇష్టమైన విషయం ఏంటంటే తెలుసా, పరీక్ష పేపర్లు అందరికంటే ముందుగా దిద్ది ఇచ్చేవాడు. అతనికంటే ముందుగా పరీక్ష పేపర్ దిద్ది ముందుగా ఇవ్వాలి, నేను కూడా అతనితో పోటీ పడేవాడని. అయితే ఎక్కువసార్లు అతనే గెలిచేవాడు. చూసారా, ఆ ఇద్దరు టీచర్లది దాదాపు ఒకే వయసు. అయితే ఒకరికి ఇష్టమైంది మరొకరికి కష్టమైంది. అంటే అది వారి మైండ్ సెట్ అలా ఉంది. ప్రయత్నిస్తే ఇద్దరు మార్చుకోవచ్చు, కానీ వాళ్ళ మైండ్లో సెట్ అయిపోయింది. అందువల్ల వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోలేదు. ఇదే విధంగా మనం కూడా మైండ్ సెట్ మార్చుకోవాలి. అన్నీ సులభమే అనుకోవాలి, కష్టం అని అనుకోకూడదు. 2018లో టెట్ జరిగినప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి ఒక మిలిటరీ అతను ఫోన్ చేశాడు. అతని యొక్క భార్య ఇక్కడ మన రాష్ట్రంలో ఆమె డిఎస్సికి ప్రిపేర్ అవుతుందట. అతను చెప్పాడు అతని భార్యకి సైకాలజీ అంటే చాలా కష్టం అని. అందువల్ల సైకాలజీ ఎలా చదవాలో చెప్పమని అతను అడిగాడు. అప్పుడు నేను బీఈడీలో రాసుకున్న సైకాలజీ నోట్స్ని పీడిఎఫ్ ఉంటే పంపాను. తర్వాత అతను దాన్ని జెరాక్స్ చేసుకొని ఆమె చదివింది. ఇంకా తర్వాత నేను సైకాలజీ మీద వీడియోలు చాలా సులభంగా నేర్చుకున్నట్టు కొన్ని కోడ్స్తో తయారు చేశాను. ఆ వీడియోలు అన్నీ ఆమె చూసి నోట్స్ రాసుకొని
ఆ సైకాలజీ బాగా ప్రిపేర్ అయ్యారు. తర్వాత ఆమె టెట్ పరీక్ష రాశారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆమెకి చాలా కష్టమైన సబ్జెక్ట్ అయినటువంటి సైకాలజీ ఆ పరీక్షలో చాలా బాగా రాశాను ఆమె నాకు చెప్పింది. చూసారా, ఆమె మైండ్ సెట్ మార్చుకుంది. అంటే మొదట ఆమెకి సైకాలజీ మీద చాలా కష్టం అనిపించింది, కానీ ఆమె మైండ్ సెట్ మార్చుకొని ఈ విధంగా యూట్యూబ్ వీడియోలు చూసి తర్వాత సైకాలజీ బాగా ఇష్టం ఎంచుకొని బాగా నేర్చుకుంది. అందువల్ల ఆమె సైకాలజీ పరీక్ష బాగా రాసింది, అన్నిటికంటే బాగా రాసింది. ఆమె మార్క్స్ కూడా ఎక్కువ వచ్చే దాంట్లో. మీరు కూడా కష్టమైన సబ్జెక్టు మీద ఇష్టం పెంచుకోవాలంటే ఇలా చేయండి. ఆ సబ్జెక్టుకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు చూడండి. ఆ వీడియోలను చూసి నోట్స్ రాసుకోండి. మళ్ళీ మరోసారి ఆ వీడియోను చూడండి. ఈ విధంగా 3 సార్లు ఒకే వీడియోని చూడండి. ఈ విధంగా ఆ సబ్జెక్ట్ సంబంధించిన అన్ని టాపిక్స్ వీడియోలని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు ఆ సబ్జెక్ట్ మీద భయం పోతుంది. చాలామంది భయపడి వాళ్ళకి కష్టమైన సబ్జెక్ట్ అసలు దాన్ని తాకరు. దానికి ఎక్కువ టైము కేటాయించాలి. దానికి ఎక్కువ టైం కేటాయిస్తే మొదట్లో కొద్దిగా కష్టంగా ఉండవచ్చు. ఈ విధంగా మీరు యూట్యూబ్ వీడియోలు చూసి ఈ విధంగా నోట్స్ రాసుకొని ఇది చేసుకుని దాని మీద ఆసక్తి ఇష్టం పెరుగుతాయి. తర్వాత మీరే సొంతంగా నోట్స్ రాసుకుని కూడా ప్రిపేర్ అవుతారు. నేను మ్యాథ్స్ స్టూడెంట్ని. నేను కూడా జీకే, సైకాలజీ, పర్స్పెక్టికేషన్ ఈ విధంగా నాకు కష్టంగా ఉండేవి. వాటిని నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని తమాషా కోర్స్ రాసుకొని ప్రిపేర్ అయ్యేవాడని. ఆ తర్వాత వాటి మీద ఇష్టం పెరిగింది. నేను డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు కంటే ఇప్పుడు జీకే, సైకాలజీ, పర్స్పెక్టికేషన్ గురించి ఎక్కువ నేర్చుకున్నాను. యూట్యూబ్లో నాకు ఇష్టమైన మ్యాథ్స్ సబ్జెక్ట్ కంటే ఎక్కువ వీడియోలు వీటి మీద, ఇది జీకే, సైకాలజీ వీటి మీద ఎక్కువ వీడియోలు చేశాను. అందువల్ల ఫ్రెండ్స్, ఏది కష్టం కాదు. మొదట మీ మైండ్ సెట్ మార్చుకోండి. మీకు ఏది కష్టమైన సబ్జెక్ట్ ఉంటే దాని మీద ఇష్టం పెంచుకోండి. అప్పుడు బాగా సులభంగా ఎంతో ఆసక్తితో ఇష్టంగా ఆ సబ్జెక్టు నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ చాశ్రీ చాగరం శ్రీనివాసులు.